హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు నా ఛానల్లో క్యాలీఫ్లవర్ పచ్చడి రెసిపీ చూద్దామండి. ఓకే, ఫస్ట్ క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్లో ఆరబెట్టుకోవాలి. కంప్లీట్గా అసలు తడిదనం అనేది ఉండకుండా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ వాటికి కావలసిన పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, తాలింపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం. పచ్చి అల్లం వేయాలి. దాంతోనే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి. అండ్ పచ్చడి కూడా చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్, పచ్చడి కాబట్టి ఆబ్వియస్లీ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి కొంచెం స్మాష్ చేసి వేయాలండి. ఎస్, వెల్లుల్లి వేసిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి. ఎస్, అండ్ నెక్స్ట్ కరివేపాకు. ఓకే, ఇప్పుడు ఈ తాలింపుని ఒక్కసారి ఇట్లా ప్యాన్ని రౌండ్గా తిప్పేసి చల్లారనిద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్కి అన్ని పౌడర్స్ మిక్స్ చేద్దాం. ఆ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, పసుపు వేయడం వల్ల దేనికైనా అండి, కర్రీకైనా పచ్చడికైనా దేనికైనా ఒక మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ 3 స్పూన్స్ సాల్ట్ అండ్ 1.5 స్పూన్ ఆవపొడి. ఇది ఆవపొడి అండి, 1.5 స్పూన్. నెక్స్ట్ 1.5 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. అండ్ నెక్స్ట్ 1 స్మాల్ బౌల్ కారం. కారం ఎక్కువే పడుతుందండి, పచ్చడి కదా, సో కొంచెం ఎక్కువ కారం. మేము చాలా స్పైసీగా తింటామండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చళ్ళు పెట్టేటప్పుడు మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ పొడులు కదా, ఆ పీసెస్కి పట్టాలంటే మనం ఓపికగా కలపాలి. ఎంత చక్కగా కలిపితే అంత బాగా అన్ని పొడులు పీసెస్కి పడుతుంది. అప్పుడు మనం తినేప్పుడు కూడా పీస్ కూడా, అది నాన్ వెజ్ పీస్ ఏం కాదు, ఆ క్యాలీఫ్లవర్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క దంచుకుందాం. ఇది సాఫ్ట్గా కాదండి, కొంచెం బరకగా దంచి దాంట్లో వేయాలి. ఎందుకు బరకగా అంటే మనం తినేప్పుడు ఆ అల్లము ఎంత బాగుంటుందంటే ఆ ఫ్లేవర్ అసలు సూపర్బ్. మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. క్యాలీఫ్లవర్ పచ్చడి అందరూ చేస్తారు, బట్ నేను చాలా సింపుల్గా ఈజీ వేలో చేస్తున్నా. ఇది అందరం ఈజీగా 15 మినిట్స్లో చేయొచ్చండి. మనం ఏం చేయాలంటే ఇంట్లో ఎప్పుడు ఎవ్రీ మంత్ గ్రాసరీస్ తెచ్చుకుంటాము కదా, అప్పుడు ఏం చేయాలంటే మంత్లీ మనము అన్ని పౌడర్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను అలానే చేస్తా అండి, ఎవ్రీథింగ్ రెడీ చేసి పెట్టుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు చల్లారిపోయిన తాలింపుని దీంట్లో కలిపేద్దాం. కలిపిన తర్వాత
ఒక నైట్ అంతా అట్లా వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా 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 బాగుంటుందండి. ఎక్సలెంట్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.